హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వి ఈ వినాయక చవితికి నేను చేసిన షాపింగ్ ఐటమ్స్ ఇప్పుడు చూపించబోతున్నాను. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఇది. అండ్ యాక్చువల్గా నేను ఒక శారీ బుక్ చేశాను, మెయిన్ శారీ. ఫెస్టివల్ టైంకి అయితే అది రాలేదు. సో ఇంకో శారీ కూడా బుక్ చేశాను. ఇది ఇప్పుడు నేను వేసుకున్నది. ఇది కూడా నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ఈ చెంగులో వినాయకుడు ఈ థీమ్ ఇట్లా ఉంది కాబట్టి నేను సెకండ్ ఆప్షన్ కింద ఫోటోషూట్ పర్పస్ కింద ఇది తీసుకున్నాను. సో ఇదే మెయిన్ శారీ అయిపోయింది. అది రాకపోవడం వల్ల, అది హోల్డ్ అవ్వడం వల్ల అది హైదరాబాద్ వరకు వచ్చి ఆగిన స్టేటస్ చూపిస్తుంది, కానీ టైంకి చేతికి అయితే అందలేదు. అందుకని ఈ శారీనే మెయిన్ శారీ లాగా నేను కట్టుకున్నాను ఫెస్టివల్ రోజు. అండ్ ఈ బ్లౌజ్ కూడా రెడీమేడ్ బ్లౌజే, వినాయకుడు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి కాటన్ బ్లౌజ్ చాలా బాగుంది. దీనికి సెట్ అయిందని చెప్పి ఇది కూడా తీసుకున్నాను. ఈ జ్యువెలరీ మొత్తం కూడా ఆ శారీ మీదకి సెట్ అవుతాయి అన్నట్టుగా తీసుకున్నాను. ఈ శారీ మీదకి క్లే జ్యువెలరీ తీసుకున్నాను, అది సెట్ అవుతుంది కదా అన్నట్టుగా. వినాయకుడి థీమ్ లోనే ఇవేమో పోగులు, ఇవేమో లాకెట్. సో దీని మీదకి అన్నట్టు ఇది తీసుకున్నాను. పూజ చేసేటప్పుడు అవి వేసుకొని అట్లా చేసుకున్నాను. అండ్ ఇవి కూడా ఊనే ట్రై చేద్దాం, ఆపోజిట్ లాగా కనిపిస్తున్నాయి కదా. ఇవేమో ట్రెడిషన్ మీదకి, ఇదే కాటన్ మీదకి జ్యువెలరీ ఇట్లా వేయడం కొంచెం వెరైటీగా ఉంది కదా. ఎట్లా ఉంటుందో నాకు తెలీదు, జస్ట్ ట్రై చేద్దాం, ఎట్లా ఉంటుందో చూద్దాం. డిఫరెంట్గా ఎప్పుడు పట్టు మీదకి జ్యువెలరీ అట్లా కాకుండా ఇట్లా ఎట్లా ఉంటుందో అని ట్రై చేశాను. బాగానే ఉంది అనిపిస్తుంది. సో సెట్ అయిందో లేదో కామెంట్స్ చెప్పండి. ఇందా చెప్పాను కదా ఆ శారీ అండ్ దాని మీద బ్లౌజ్ అయితే వచ్చేసింది ఫస్టే. బ్లౌజ్ చాలా బాగుంది, బుట్ట చేతులు వచ్చినాయి చక్కగా. బ్లౌజ్కి మంచిగా వచ్చింది, కానీ శారీ మాత్రం రాలేదు. నేను బ్లౌజెస్ అన్నీ తెలుసు కదా, ఓన్లీ రెడీమేడ్ తెప్పించుకుంటాం. ఇట్లా వచ్చింది బ్లౌజ్ అయితే. నెక్స్ట్ ఈయనకి ఈ కుర్తా టైపు ఇట్లా తీసుకున్నాను. వినాయకుడు బొమ్మంది, శివుడు వినాయకుడిది. ఈయన వేసుకోవట్లేదు ఈ మధ్య, సో వేసుకోకపోయినా సరే నేను వీడియోస్లో బాయ్ గెటప్కి వాడొచ్చులే అని చెప్పి తెప్పిస్తున్నాను. సో ఇది అందుకన్నమాట. ఇది మా అమ్మాయిది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది కాంబినేషన్. లావెండర్ అండ్ ఆరెంజ్ కలర్ బాగుంది. ఇంకా జిప్ మోడల్ వచ్చింది. బుట్ట చేతులు, ఇది లావెండర్ అదనమాట. ఇప్పుడు నేను వేసుకున్నది పాపకి ఇషికాగానే తెప్పించాను, నాయకుడిది. ఈ డ్రెస్ మీద కానీ తెప్పించానండి. నాకు జ్యువెలరీ ఆ శారీ మీదకి అన్నట్టుగా ఇది తెప్పించుకున్నాను, కానీ కలర్ సరిగ్గా రాలేదు. కానీ ఇది కూడా వినాయకుడిదే. వినాయకుడి ఇయర్ రింగ్స్ వచ్చినాయి. కలర్ కొంచెం వేరేగా వచ్చింది. ఇదైతే 1 గ్రామ్ గోల్డ్ లాగే బాగుంది, కాకపోతే ఇయర్ రింగ్స్ వేరే ఇచ్చారు. చెప్తాను, ఇయర్ రింగ్స్ వేరే ఇచ్చారు. ఇది వినాయకుడి ఇయర్ రింగ్, ఇది కరెక్ట్గానే ఇచ్చారు మ్యాచింగ్. బట్ ఇది లక్ష్మీదేవి ఇయర్ రింగ్ ఇచ్చారు. ఇది మరీ సెట్ అవ్వదులే అని చెప్పి వేసుకోలేదు.
ఇది వేసాను. నెక్స్ట్ వచ్చేసి వినాయక నిమజ్జనం అప్పుడు కూడా టీ షర్ట్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇదేమో అనిల్కి, ఇది నాకు, ఇది ఇషికాకి. 3 కూడా మా కమ్యూనిటీలో వినాయకుడిని పెట్టారు కదా నిమజ్జనం టైంలో, అప్పుడు వేసుకుందాం అని చెప్పి తెప్పించాను ఇది. ఇంకా ఇవేమో నా బ్యాంగిల్స్, ఏనుగులు థీమ్ వచ్చేటట్టు తెప్పించుకున్నాను. ఈ మధ్యలో విడిగా తీసుకున్నవి వాటర్ ఫాల్ బ్యాంగిల్స్. ఇవేమో సెట్. అండ్ ఉంగరం, వినాయకుడి ఫేస్ ఉన్న ఉంగరం. ఇది గోల్డ్ కలర్లో నాకు దొరకలేదు, సో ఏ కలర్ అయినా సరే ఓకే థీమ్ సెట్ అయిద్దని చెప్పి తీసుకున్నాను. అండ్ ఈ వడ్డానం కూడా చాలా బాగుంది, క్వాలిటీ చక్కగా సీజెట్స్ టైప్లో రాళ్ళు అవి మెరుస్తున్నాయి, బాగుంది, మంచి క్వాలిటీ. యాక్చువల్గా ఈ శారీ గణేష్ చతుర్థికి కట్టుకోవాల్సిన అవుట్ఫిట్ అయితే ఇది. టైంకి రాలేదు, అంతా ఫెస్టివల్ అంతా అయిపోయి అంతా అయిపోయిన తర్వాత వచ్చింది శారీ. సో అదనమాట. జ్యువెలరీ అయితే నవరాత్రి దసరా వచ్చేస్తుంది కదా, సో వాటికి తీసుకున్న జ్యువెలరీ వీటి మీద పెట్టాను. ఇదైతే వెనకాల జడకు పెట్టుకోవాలి, ఇట్లా వదిలేసి ఇక్కడ పెడతారు కదా, సో నేనైతే ఇక్కడ ఇట్లా పెట్టాను ప్రస్తుతం. క్వాలిటీ అయితే 5/5 రేటింగ్ అన్నిటివి కూడా. ఈ దుప్పటి కూడా తీసుకున్నాను, కొత్తదే తీసుకున్నాను మీషో నుంచి. అది కూడా చాలా బాగుంది, ఇది విడిగా తీసుకున్నాను, సో ఫెస్టివల్ కదా అని వేసాను. 2 పిల్లో కవర్స్ వస్తాయి అండ్ ఎలాస్టిక్ టైప్లో ఉంటుంది. దుప్పట్లు అటు ఇటు కదలకుండా స్టిఫ్గా అలా చక్కగా ఉండాలి అంటే ఎలాస్టిక్ టైప్ ఎలా ఉంటుందని ట్రై చేశాను. పిల్లలు ఆడుకోవడానికి టెడ్డీ బేర్స్ అలా చూడడానికి బాగుంటుందని ఈ పిల్లో కవర్స్ కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను. బాగుంది, చక్కగా బడ్జెట్లో చాలా క్వాలిటీ కూడా బాగుంది అనిపించింది నాకు. నెక్స్ట్ ఈ బ్యాక్ డ్రాప్ కర్టెన్స్, మెయిన్ ఫెస్టివల్ లుక్ అంతా వీటిలోనే ఉంటుంది. మెయిన్ థీమ్ బొమ్మలు రిలేటెడ్ తీసుకుంటాం కాబట్టి, సో ఈ కర్టెన్స్ 3 కూడా నాకు బాగా నచ్చాయి. ఈ వినాయక చవితికి ఈ ముగ్గు డిజైన్ అయితే తీసుకున్నాను, సో బాగుంది. ఇది జస్ట్ మ్యాట్ లాగా మడత పెట్టేసి వచ్చేస్తుంది, రీయూజబుల్. ఇదొకటి, ఇవి 2 తీసుకున్నాను ఈ దీపపు కుందులు కింద పెట్టడానికి. ఇవి కూడా రంగోలీ మ్యాచ్ టైపే, అటొకటి ఉంది ఇటొకటి, సో 2 తీసుకున్నాను. ఈ మూషికాలు ఇవన్నీ కూడా MDF షీట్స్తో, సో వినాయకుడివి చిన్న బొమ్మల్లాగా ఉన్నాయి వినాయకుడు, అండ్ ఇవన్నీ కూడా మూషికాలు స్వాగతం పలుకుతున్నట్లుగా చాలా బాగున్నాయి కూడా, సో ఇవి కూడా తీసుకున్నాను.
నెక్స్ట్ ఈ బ్యాక్ డ్రాప్ యాక్చువల్లీ వెనకాల ఇంకొకటి ఉంది హార్జెంటల్ టైప్. సో నాకేమనిపించిందంటే ఈసారి గణపతి మనం మామూలుగా కమ్యూనిటీలో కాలనీలో పెట్టుకున్నాం కదా పెద్ద గణపతి. సో నాకెందుకో అట్లా పెద్ద గణపతి లాగా ఎప్పుడు కూడా చిన్న చిన్న మట్టి విగ్రహాలతో చేస్తా ఉన్నాం. సో అంత పెద్దది మన ఇంట్లో పెట్టుకోలేం కాబట్టి బ్యాక్ డ్రాప్ లో అన్నా పెడదాము కొంచెం పెద్దగా అనిపించింది ఎందుకు. సో ఇదైతే ఇంకా ఇక్కడ సెట్ అయిందని చెప్పి వెనకాల బ్యాక్ డ్రాప్ పెద్ద గణపతి నిజంగా వచ్చి కూర్చున్నట్టు పెద్ద విగ్రహం అట్లా పెట్టినట్టు చాలా బాగా అనిపించింది. సో అట్లా ట్రై చేశాను, బాగా కుదిరింది. 4 బ్యాక్ డ్రాప్స్ బుక్ చేశాను. ఈ బ్యాక్ సైడ్ పెద్ద గణపతిది అండ్ దాని వెనకాల హార్జాంటల్ బ్యాక్ డ్రాప్ ఒకటి అండ్ ఇంకోటి నాట్య గణపతి ఇటువైపు ఒకటి అండ్ ఇంకొకటి ఫోటోషూట్స్ కి ఇట్లా యూజ్ అవుతుందిలే ఇంకోటి ఎక్స్ట్రా పెట్టిద్దాం అన్నట్టుగా అది కూడా నాకు బాగా నచ్చింది. సో అక్కడ నుంచి ఉన్న గణపతి ఆ ఇంట్లో డైనింగ్ రూమ్ లో ఒకటి వేశాను. ఫస్ట్ అయితే 2 తీసుకున్నాను, బుక్ చేశాను. హార్జాంటల్ ఒకటి అండ్ వర్టికల్ ఒకటి. ఇటొకటి నార్మల్ గా బుక్ చేస్తాను, రెండుగా ఉంటుంది అని చెప్పి. అవి కాకుండా ఇంకా తర్వాత వేరే బ్యాక్ డ్రాప్స్ కూడా కనిపించినాయి. సో ఈ విగ్రహం లాగా పెద్ద విగ్రహం నిజంగా పెట్టినట్టు ఇదొకటి అండ్ నాట్య గణపతి అవి ఒకటి కనిపించింది. సో నాట్య గణపతి నాకు బాగా నచ్చింది అండ్ ఇది కూడా ఇట్లా ఐడియా వచ్చింది ఇలా పెడితే పూజలో నిజంగా విగ్రహం పెట్టినట్టు అనిపిస్తుంది అని చెప్పి ఈ 2 మళ్ళీ ఎక్స్ట్రాగా బుక్ చేశాను. సో అన్నీ కూడా బాగా సెట్ అయ్యాయి. ఈ పాల పెళ్లికి అటు ఇటు హ్యాంగింగ్స్ 4 పక్కల డెకరేటివ్ హ్యాంగింగ్స్ అవి కూడా బుక్ చేశాను. అవి అయితే క్యాన్సిల్ అయినాయి. సో ఇవ్వండి గణేష్ చతుర్థి కోసం మేము తీసుకున్న షాపింగ్ ఐటమ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు నేను చూపించిన డెకరేషన్ ఐటమ్స్ లో ఏవి నచ్చాయో నాకు కామెంట్స్ లో చెప్పండి అండ్ వాటి షాపింగ్ లింక్స్ కోసం డిస్క్రిప్షన్ లో పెడతాను, చెక్ చేయండి. షాపింగ్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. గణపతి బప్పా మోరియా.